ఆయన ఓ కుగ్రామం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. గ్రామ సర్పంచి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగారు. 6 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసి ఉత్తరాంధ్రలోని సీనియర్ మంత్రిగా గుర్తింపు పొందారు. రాజకీయ ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్న ఆయన పిట్టకథలు చెప్పడంలోనూ అంతే పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇంతకీ ఎవరాయన? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఆయనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు పనిచేసిన సీనియర్ మంత్రులలో మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ రావు కూడా ఒకరు. ఆయన పేరు తెలియని రాజకీయ నాయకులు ఉండరు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మబకాం గ్రామానికి చెందిన ఆయన సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. ఆయనకు 6 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన ఉత్తరాంధ్రలోనే రాజకీయ ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ రావు కాంగ్రెస్ నుండి రాజకీయ అరంగేట్రం చేశారు. 1981లో మబకాం గ్రామ సర్పంచ్గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పొలాకి మండల అధ్యక్షుడిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ధర్మన ప్రసాద్ రావు 1985లో తొలిసారి నర్సన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షిమ్మా ప్రభాకర్ రావు చేతిలో ఆయన ఓడిపోయారు. ఈ క్రమంలో 1987లో ఆయన పొలాకి మండలానికి ఎంపీపీగా పనిచేశారు. అనంతరం 1989 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సన్నపేట నుంచి పోటీ చేసిన ధర్మన ప్రసాద్ రావు టీడీపీ అభ్యర్థి షిమ్మా ప్రభాకర్ రావుపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 1994 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన ధర్మన ప్రసాద్ రావు మరోసారి ఓటమి పాలయ్యారు. అనంతరం 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇక 2003లో ధర్మన ప్రసాద్ రావు సోదరుడైన ధర్మన కృష్ణదాస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో నర్సన్నపేట నియోజకవర్గాన్ని తన సోదరుడికి వదిలేసిన ధర్మన 2004 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధర్మన ప్రసాద్ రావు వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం జగన్ ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ధర్మన 2014లో ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మనపై టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి 24,000 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 పైచిలుకు ఓట్ల తేడాతో గుండా లక్ష్మీదేవిపై విజయం సాధించి 5సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధర్మన ప్రసాద్ రావు మొత్తం 6 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేయటంతో పాటు 3 సార్లు రెవెన్యూ శాఖ బాధ్యతలు చేపట్టడం విశేషం. 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో ధర్మన తొలిసారి మంత్రిగా పనిచేశారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లోనూ ఆయన మంత్రిగా సేవలు అందించారు. తిరిగి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేసిన ఆయన 2013లో వైఎస్ఆర్సీపీలో చేరేంత వరకు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నేతగా ధర్మన గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే ధర్మన ప్రసాదరావు పిట్టకథలు చెప్పడంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అని, చేసేవన్నీ అవినీతి పనులు అంటూ రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఎమ్మెల్యేగా, మంత్రిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ, జిల్లాకు కానీ ధర్మన చేసింది ఏమీ లేదని, పేరులో మాత్రం ధర్మం ఉంటుంది కానీ ఆయన జీవితంలో అవినీతి మాత్రం ఆకాశమంతా ఉంటుందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తుంటాయి. సీనియర్ రాజకీయ నేతగా, రాజకీయ ఉద్దండుడిగా పేరున్న ధర్మాన ప్రసాదరావుపై పాజిటివ్ టాక్ కంటే నెగిటివ్ టాకే ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ, ఉత్తరాంధ్రకు కానీ ధర్మాన చేసింది ఏమీ లేదని, పేరులో మాత్రమే ధర్మం ఉంటుంది కానీ ఆయన జీవితంలో అవినీతి మాత్రం ఆకాశమంతా ఉంటుందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తుంటాయి. మరోవైపు ఆయన పైకి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని, చేసేవన్నీ అవినీతి పనులంటూ విమర్శలు కూడా ఉన్నాయి. అయితే సర్పంచ్ స్థాయి నుండి ఉత్తరాంధ్రలోనే సీనియర్ మంత్రిగా, రాజకీయ ఉద్దండుడిగా ఎదిగిన ధర్మాన చివరికి సర్పంచ్ చేతిలో ఓడిపోయారా? మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నోసార్లు మద్దతుగా నిలిచారు. ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా సహాయపడ్డారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీలో ఉత్తరాంధ్ర వాణిగా వినిపించేందుకు అవకాశం కల్పించారు. కానీ ధర్మన ప్రసాదరావు 5గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసి ప్రజలకు ఏం వరకబెట్టారంటే ఏమీ లేదని జిల్లా వాసులు చెబుతుంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన సొంత ఆస్తులను పెంచుకున్నారని, అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన భూములను కొల్లగొట్టారే తప్ప నియోజకవర్గ ప్రజలకు కానీ, జిల్లా వాసులకు కానీ ఇసుమంతా ఉపయోగం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మన ప్రసాదరావు హయాంలో అటు నర్సన్నపేట నియోజకవర్గం కానీ, ఇటు శ్రీకాకుళం నియోజకవర్గం కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు. కేవలం తన బంధువులకు, అనుచరులకే పప్పం కట్టి కాలం గడిపారే తప్ప ప్రజల కోసం ఏ విధంగానూ ఉపయోగపడలేదంటారు. దీంతో ప్రజల ఓటు బ్యాంకు పొందలేకపోయారనే ప్రచారం ఉంది. జిల్లాలో సీనియర్ నాయకుడు అయినప్పటికీ నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు లేకపోవటం ఆయనకు పెద్ద మైనస్ అంటున్నారు. మరోవైపు మత్స్యకర గ్రామాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా రోడ్లు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ధర్మన పట్టించుకోలేదని చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించకపోవటం కూడా మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమికి ఓ ప్రధాన కారణమని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించకపోవటం, ప్రజా సమస్యలను తెలుసుకోకపోవటంతో ప్రజలు కూడా ధర్మనాపై ఆగ్రహంగానే ఉన్నారనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ధర్మనాను నియోజకవర్గ సామాన్య ప్రజలు కలవాలంటే గగనమే అనే టాక్ ఉంది. అసలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలను కానీ ప్రజలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శనలు ఉన్నాయి. ఇక భూములను దోచుకోవటం, అవినీతి ఆక్రమణలను, భూ కబ్జాలను ప్రోత్సహించడం ధర్మాన అవినీతికి అద్దం పడుతుందంటారు ప్రతిపక్ష నేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో, వైఎస్ జగన్ కేబినెట్లో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతి పుంకానుపుంకాలుగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఏపీలో రెవెన్యూ మంత్రిగా పనిచేసినప్పుడు వాన్పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలు రావటంతో సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో ధర్మన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జగన్ కేబినెట్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. విశాఖ భూ కుంభకోణంలో భూములను కొల్లగొట్టడంలో సూత్రధారి వ్యూహకర్త, కర్త కర్మ క్రియ సర్వం ధర్మానే అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. వాటిని తన వారికి కట్టబెట్టడంలో అసలైన పాత్రధారి ధర్మనానేని అని గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ తేల్చి చెప్పింది. మాజీ సైనికుల పేరుతో విశాఖ శివార్లలో కేటాయించిన 71.29 ఎకరాలు హస్తగతం చేసుకున్నారని, 2005 నుంచి 11 మధ్య మంత్రి కుటుంబీకులు, స్నేహితుల పేరున రిజిస్ట్రేషన్ కోసం దొడ్డిదారిన నిరభ్యంతర పత్రాల జారీ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో అధికారం అడ్డం పెట్టుకుని విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో 100 కోట్ల విలువైన 71.29 ఎకరాలను హస్తగతం చేసుకున్నారని సిట్ తేల్చి చెప్పింది. మాజీ సైనికోద్యోగుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన డీఫామ్ పట్టా భూములు అమ్ముకునేందుకు వీలుగా ధర్మన వారికి నిరభ్యంతర పత్రాలు జారీ చేయించారు. ఆనక ఆ భూములన్నీ ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి కంపెనీల పేరున రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూ కుంభకోణాల్లో ధర్మన ప్రసాదరావే సూత్రధారి, పాత్రధారి, కర్త కర్మ క్రియ సర్వం అని ఆ నివేదిక తేల్చి చెప్పింది. అందుకోసమే ఎన్నికలకు ముందు 3 రాజధానుల రాగం ఎత్తుకున్నారని తెలుస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖను రాజధాని చేయడం కోసం రాజీనామాకైనా సిద్ధమన్న ధర్మన మాటలు విని ఉత్తరాంధ్ర ఉద్యమకారుడని ప్రజలంతా భావించారు. కానీ అసలు కిటుకు విశాఖలో ఆయన భార్య, కుమారుడు, సోదరుడు, సన్నిహితుల పేరుతో కొట్టేసిన భూముల్లో ఉందని సిట్ నివేదిక బయటకొస్తే గానీ తెలియలేదు. దీంతో ఉత్తరాంధ్ర వెనకబాటు గురించి ఉపన్యాసాలు చెప్పిన ధర్మన ఉత్తరాంధ్ర వెనకబాటుకు మీలాంటి నాయకులు కాదా అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితమే విశాఖలో విలువైన భూముల్ని కొట్టేశారంటే మీది ఎంత ముందు చూపు! మీరు మనిషి ఎంత గుంభునమో అంతే గుంభనంగా విశాఖలో 70 ఎకరాలకు పైగా అత్యంత విలువైన భూముల్ని చాప చుట్టేసి మీ ఖాతాలో వేసుకున్నారంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలా ధర్మన ప్రసాదరావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నంతకాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డు అదుపు లేకుండా నీకింత నాకింత అంటూ అధర్మ దోపిడీ చేశారని, అందుకే ఓ గ్రామానికి చిన్న సర్పంచ్గా ఉన్న యువకుడి చేతిలో పరాభవం తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.